హాయ్ అండి. నేను మొన్న తీసిన వీడియోలో మేము నైషితాలకి ఏమేమి థింగ్స్ కొన్నాం అయన్నీ ఒక క్లిప్పింగ్‌లో వీడియో తీసి పెట్టాం కదండీ! అయితే మేము ఎక్కడికెళ్ళామంటే డీమార్ట్‌కెళ్ళామండి. డీమార్ట్‌కెళ్ళినప్పుడు తీసిన వీడియో అయితే ఇది షూట్ చేశాను అక్కడ. వాళ్ళ డాడీ అండ్ నైషి ఎళ్తున్నారు లోనికి. అప్పుడు నేను తీసిన వీడియో అండి. తర్వాత ఇదిగోండి అక్కడ తనకి ఏమేమి కావాలో థింగ్స్ అయన్నీ తీసుకోవడానికి ఒక ట్రాలీ తీసుకుందండి. తనకు నచ్చిన వస్తువులైతే తీసుకోమని చెప్పాం మేము. తనకు నచ్చిన వస్తువులే తీసుకుందండి. చాక్లెట్స్, బిస్కెట్స్ అండ్ ఒక డైరీ, ఇంకా పెన్స్ చాలా థింగ్స్ అయితే తీసుకుంది. వాటన్నిటిని అయితే ఒక వీడియో క్లిప్పింగ్ తీసంటే మీకు ముందుగా పెట్టాను కదండి ఒక వీడియోలో. తర్వాత తను ఏమేమి షాపింగ్ చేసిందో ఏంటది ఇప్పుడైతే నేను ఈరోజు పెడుతున్నాను. దీనికైతే సాంగ్స్ అయితే యాడ్ చేసి పెట్టేద్దాం అనుకున్నానండి. కానీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వాయిస్ ఓవర్ ఇస్తే తనకి ఏమేమి తీసుకుందో ఏంటో కూడా మీకు తెలుస్తుందని కొంచెం ఆ వేలో అయితే పెడుతున్నాను. ఎందుకంటే చాలామంది యూట్యూబ్ చేసి చాలామంది మనీ అయితే ఎర్న్ చేస్తున్నారు కదండీ! ఆ విధంగా అయితే నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలని, నేను కూడా ఖాళీగా ఉంటున్నాను కదా! ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నేను కరోనా రాకముందు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. కానీ అదైతే నేను సగంలోపు అయితే డ్రాప్ అయిపోయానండి. అందుకని అది ఏమీ అవ్వలేదు. మళ్ళీ స్టార్ట్ చేసి అసలు ఎందుకు కాదని చేయాలనే ఉద్దేశంతో అయితే చేస్తున్నాను. ఇక్కడైతే నేను కేఎఫ్సీ తినడానికి అయితే వెళ్ళాము. అక్కడ తీసిన వీడియో అండి. ఏం పాట పాడుతున్నానంటే ఎక్కడ ఏ పూటైనా హ్యాపీగా ఉండాలనే సాంగ్స్ పాడుతున్నానండి. నేను సక్సెస్ అవ్వాలన్నదే నా ఆశ అండి. అవుతానేమో అనుకుంటున్నాను. చేస్తున్నాను అలాగా చేస్తా ఉంటే వాళ్ళే ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కదా! చాలామంది అలాగే కదండీ చేస్తా అన్నారు కాబట్టి నేను కూడా చేయాలనే ఉద్దేశంతో అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఓకేనండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మాకైతే షాపింగ్ అయిపోతుంది. ప్లస్ బయటకు కూడా వచ్చేసాం. బాయ్ అండి.